to Studios News Bulletin ముందుగా headlines. 150 కోట్లతో పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ కందుల దుర్గేష్. సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల బ్రోచర్ విడుదల. T20 వరల్డ్ కప్ కు ముందు సిద్ధి వినాయకుడిని దర్శించిన టీమిండియా క్రికెటర్లు. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో చూపించిన జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వాలని మంత్రి కోళ్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ఆటవిక రాజ్యంతో పార్టీ కార్యాలయాలు దేవాలయాల మీద జగన్ దాడులు చేయించారని మండిపడ్డారు. మంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బూతులు తిట్టి రెచ్చగొట్టి తన్నులు తిన్న వారి పరామర్శకు వెళ్తూ విద్వేషాల వెనుక తానే ఉన్నానని జగన్ చాటుకుంటున్నారన్నారు. తెనాలిలో బ్లేడ్ బ్యాంచ్ పరామర్శకు వెళ్లి తాను అలాంటి వారిని ప్రోత్సహిస్తున్నానని సందేశం ఇచ్చారు. ఇలాంటి చర్యల వల్లే 151 నుంచి 11కి పార్టీ పడిపోయిందని, ఇకనైనా వైకాపా బుద్ధి తెచ్చుకోకపోతే అధపాతాళానికి పడిపోవడం ఖాయమని మంత్రి అన్నారు. నువ్వు జంగిల్ రాజు కాబట్టే ఆ రోజు నీ ఆటవిక కార్యక్రమాలు జరిపించావు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించావు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. అతనికి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చావు. రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టారు. తోట చంద్రయ్య నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ కోసారే. నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, మరి ఒక అభం శుభం తెలియనటువంటి నీ కారు కింద చనిపోతే సింగయ్యని ఏం పరామర్శించావు? వెళ్ళి సింగయ్య కుటుంబాన్ని పరామర్శించావా? ఒక అరాచక శక్తుల్ని మీరు ప్రోత్సహించడానికి ఈ పరామర్శలు పెట్టుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అరాచకాలు మొత్తం నిన్ను 151 నుంచి 11కి దింపినాయి. ఈ రోజు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ పార్టీ అధంపాతాళానికి నెట్టివేయబడుతుందనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. పనికిరాని చెత్త నాయకులు మంత్రి పదవులు చేసిన జిల్లాల గురించి పట్టించుకోలే. మీరు చేసినటువంటి తప్పిదాలు పాపాలు ఎప్పటికీ మీకు వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం మీరే చేసుకున్నారు మీ చేతులారా. ఇంకా శాశ్వతంగా భూస్థాపితం అవుద్దని చెప్పి తెలియజేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు రాష్ట్రంలో ఏపీ టూరిజం అభివృద్ధి చేస్తున్నాం. సినిమా టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం సుమారు 150 కోట్ల పెట్టుబడులు ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సినిమా టూరిజం అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి కొత్త గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇక కేరళ మోడల్ ను అనుసరిస్తూ రాజమండ్రి, విజయవాడ నగరాల్లో హౌస్ బోట్లను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి నదిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. అయితే గత వైసీపీ పాలనలో పర్యాటక రంగం పూర్తిగా నాశనమైందని మంత్రి విమర్శించారు. టూరిజంతో పాటు కళాకారులను కూడా మోసం చేశారని ఆరోపించారు. మన దగ్గర స్టార్ హోటల్స్ లేవు, లేకపోతే మిడిల్ క్లాస్ హోటల్స్ కూడా లేవు. అందువల్ల పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో టెంట్ హౌసెస్ ని ఏర్పాటు చేయాలని, అవి తక్కువ ఖర్చుతో అవుతాయి. అట్ ది సేమ్ టైం ఫెసిలిటీ ఇవ్వగలుగుతాం. వచ్చిన వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి మొత్తం అన్ని ప్రదేశాలు తిరగడానికి అవకాశం దొరుకుతుంది కనుక టెంట్ సిటీస్. ఈ సందర్భంగా రేపు జరిగేటువంటి పుష్కరాల విషయంలో కూడా మనకి ఈ పుష్కరాలను ప్రత్యేకంగా తీసుకుని మనం వీటిని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు కూడా అందులో కూడా హోమ్ స్టేలు, టెంట్ సిటీస్ గురించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ టెంట్ సిటీస్ ద్వారా ఎక్కువ మంది వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేషన్ కల్పించేదానికి అవకాశం దొరుకుతున్నటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా ఇవాళ అరకు కాఫీ ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. అరకు కాఫీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి గారు కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అరకు కౌని అనేటువంటిది కొత్తదాన్ని ఈ మధ్యకాలంలో అరకు ప్రాంతంలో మొన్న అరకు ఉత్సవాలు నిర్వహించినప్పుడు అరకు కౌని అనేటువంటి పేరుతోటి ఒక మిల్లెట్స్ తో కూడినటువంటి థాలీ అనమాట. అది అందులో కేవలం మిల్లెట్సే ఉంటాయి, ఎక్కడ కూడా రైస్ వాడరు. మిల్లెట్స్ తో కూడినటువంటి థాలీ
దాన్ని ఒకదాన్ని రెసిపీని డెవలప్ చేశారు. అక్కడ కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ రెసిపీని తయారు చేశారు. మొన్న జరిగినటువంటి ఈ అరకు ఉత్సవంలో కూడా ఆ రెసిపీని అందరూ కూడా ఇష్టపడ్డారు. అలాగే అరకు కాఫీ లాగే అరకు కౌని అనేటువంటి దాన్ని, అంటే చిరుధాన్యాలతోటి తాలి, ఆ తాలిని డెవలప్ చేసే సిస్టమ్ని కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేరళ తరహాలో రాజమండ్రి, విజయవాడ, సూర్యలంక వంటి 8 ప్రాంతాల్లో హౌస్ బోట్లు, ఇవాళ త్వరలోనే మన గోదావరిలో కూడా హౌస్ బోట్ తయారు చేస్తున్నాం. ఇప్పటికే మేము అక్కడ మన పున్నమి ఘాట్లో విజయవాడలో హౌస్ బోట్లు 2 ప్రారంభించాం. అక్కడ మొత్తానికి 5 హౌస్ బోట్లు రెడీగా ఉన్నాయి. మన కేరళలో ఎలాగైతే హౌస్ బోట్లు అక్కడ మకా ఉంటారో, అక్కడికి వెళ్ళి నైట్ టైం కూడా ఉంటారో, అలాంటి హౌస్ బోట్స్ టోటల్ గా 21 హౌస్ బోట్స్ రాష్ట్రంలో డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. అందులో ప్రధానంగా ఒక 5 హౌస్ బోట్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మన రాజమండ్రిలో కూడా ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తారీఖు వరకు 12 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు. ఇది ఆగమ శాస్త్ర అనుగుణంగా ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి ఈ 12 రోజులు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరగాలనేటువంటి దాన్ని జూన్ 26 నుంచి అదేవిధంగా జూలై 7వ తారీఖు వరకు నడపాలని ఆలోచిస్తున్నాం. దాన్ని సమిష్టి కృషితోటి అందరం కూడా బాగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాంట్లో పర్యాటక రంగం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నేను ఇందాక చెప్పిన హౌస్ బోట్స్ కానివ్వండి, లేకపోతే టెంట్ సిటీస్ కానివ్వండి, అదేవిధంగా మనకి హోమ్ స్టేస్ కానీ ఏర్పాటు చేయటం. దాంతోపాటు ప్రధానంగా మేము దృష్టి పెడుతున్నది ఏంటంటే గత పుష్కరాల తాలూకు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా స్టాంపేడ్ జరగకూడదు, ఎక్కడ కూడా రద్దీ పెరగకూడదు అనేటువంటి ఆలోచనతోటి నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ లో ల్యాబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ నుంచి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్ లో తొలుత మంటలు చెలరేగి భవనానికి వ్యాపించాయి. దీంతో కార్యాలయంలోని సిబ్బంది బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకు ఇది ఐటమ్ పోతలే అర్జెంట్ అర్జెంట్ జూబ్లీహిల్స్ లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విడుదల చేశారు. ఆలయ 6వ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 25 వరకు జరుగుతాయని చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించి జరుగుతున్న పనులపై ఆరా తీశారు. నగరంలో ఉన్న భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. టీటీడీ తరపున సహాయ సహకారాలు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అందిస్తామని వెల్లడించారు. జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 8 రోజులు ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో లోకల్ అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్ అయితే ఉంది, వాళ్ళ అనుచరగణం అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను చూశాను, నిజంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాలి, అందరూ చూసి ఆనందించాలి అని చెప్పి ప్రతి ఒక్క హిందువుని కోరటం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 17వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అన్ని సదుపాయాలు క్రియేట్ చేస్తున్నాం. సో భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు ఇది కావాలని కోరుకుంటున్నాం. అన్ని ఉత్సవాలు ఉంటాయి. నర్సీపట్నం నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి 22 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. శనివారం నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నాబార్డ్ SASCI పథకాల కింద ఈ నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఒకే జీవో ద్వారా నియోజకవర్గంలో 29 రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు మంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. మండలాల వారీగా మాకవరంపాలెం, గొలుగొండ, నర్సీపట్నం, నాతవరం మండలాల్లో రహదారుల అభివృద్ధి చేపట్టనున్నట్లు స్పీకర్ తెలిపారు. మరో 15 రోజుల్లో టెండర్లు పూర్తి చేసి వేసవి ముగిసేలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పనుల నాణ్యతపై రాజీ లేకుండా పర్యవేక్షించాలని స్థానిక నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. స్ట్రెంథనింగ్ చేయడం కోసం అని చెప్పి 1392 రోడ్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవి 26 డిస్ట్రిక్ట్లలో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి వారు 29 రోడ్లు ఇచ్చారండి. ఇదే స్కీమ్లో, సేమ్ స్కీమ్లో 29 రోడ్లు ఇచ్చారు. 29 రోడ్లకి టోటల్ అమౌంట్ 22 కోట్లు ఇచ్చారు. ఒకే జీవోలో 22 కోట్లు లార్జ్ అమౌంట్ ఇచ్చారు మన నర్సీపట్నం నియోజకవర్గానికి. మరి వారికి నర్సీపట్నం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తానండి. మరి మండలం వైజ్ డివైడ్ చేస్తే 29 రోడ్లని, మాకారుపాలెం మండలానికి 6 రోడ్లు ఇచ్చాను. ఈ 6 రోడ్లకి 4,21,00,000 ఇచ్చాను మాకారుపాలెం మండలానికి. అలాగే గొలుగొండ మండలానికి 12 రోడ్లు ఇచ్చాను. ఈ 12 రోడ్లకి 6,30,00,000 ఇచ్చాను. అలాగే నర్సీపట్నం మండలానికి 4 రోడ్లు ఇచ్చాను. ఈ 4 రోడ్లకి 3,37,00,000 ఇచ్చాను. అలాగే నాతవరం మండలానికి 7 రోడ్లు ఇచ్చాను. 7 రోడ్లకి 8,12,00,000 ఇచ్చాను. టోటల్గా చూసుకుంటే 22 కోట్లు అయింది. ఇది ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి 22 కోట్లు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఆల్రెడీ జీవో కూడా వచ్చేసింది. జీవో నెంబరు 64. ఒక 15 రోజులు టెండర్స్ కూడా అయిపోతాయి. టెండర్స్ అయిపోతే వేసవకాలం లోపల ఈ రోడ్లన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి సందర్భం మనం చేస్తూ, మరి స్థానికంగా ఉన్న నాయకులందరూ కలిసి అశ్రద్ధ చేయకుండా టెండర్స్ అయిపోయిన ఈ రోడ్ల దగ్గరుండి ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా స్ట్రెంథనింగ్ చేసి ఆ గ్రామాలకు రోడ్ల విషయంలో స్థానిక నాయకులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారు దొంగతనం కేసులో 2 నిందితులను అరెస్టు చేసి 60 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్టు పట్టణ సీఐ షేక్ గఫూర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నర్సీపట్నానికి చెందిన దేవాడ త్రివేణి గత నెల 31న ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సమయంలో ఆమె బ్యాగులోని బంగారు వస్తువులు దొంగతనానికి గురయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై ఈ నెల 5న ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తులో భాగంగా అనకాపల్లికి చెందిన గాడి సత్యవతి అలియాస్ శాంతమ్మ, షేక్ చాంద్ బాషాను అరెస్టు చేశామని తెలిపారు. నిందితులు ఆటోలో ప్రయాణికుల్లా ప్రయాణిస్తూ దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. నర్సీపట్నంలో దేవాడ త్రివేణి అనే ఆమె, వెలంవీధి నర్సీపట్నం అనే ఆమె చోడవరం మొన్న 31వ తారీఖుని ఆర్టీసీ బస్సులో వాళ్ళ కూతురు దగ్గరికి ప్రయాణిస్తూ వెళ్ళి మళ్ళీ అర్జెంట్ పని మీద వెనక్కి రావడంతో అదే బస్సులో తిరిగి వస్తుంది. ఆవిడ వెళ్ళే క్రమంలో ఆవిడతో పాటు ఒక 2 బంగారం గాజులు, అలాగే ఒక 2 పేటల చైను, అలాగే ఒక చెవిదిద్దు, సుమారు 60 గ్రాముల బరువు గల బంగారం వస్తువులు ఒక బ్యాగ్లో చిన్న పర్సులో పెట్టి తీసుకెళ్ళడం జరిగింది. ఆవిడ మళ్ళీ తిరిగి అదే బస్సులో నర్సీపట్నంలో దిగి
నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బయట ఉన్న ఒక ఆటోని కో ప్యాసింజర్స్తో పాటు ఎక్కడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళి చూసుకునేటప్పటికి ఆవిడ బ్యాగ్లో ఉండాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఈ 3 వస్తువులు ఉన్నాయో సుమారు 60 గ్రాములు గల బంగారు వస్తువులు దొంగిలించబడినట్టుగా ఆవిడ గమనించి మనకి నిన్న అనగా 5వ తారీఖుని మనకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీదట మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేను మా క్రైమ్ టీము సతీష్ కుమారు అండ్ నాని అండ్ నరేంద్ర అనే ఒక స్టాఫ్ని అందరినీ కూడా ఒక టీమ్గా ఫామ్ చేసి మొత్తం అంతా కూడా మేము వాళ్ళ గురించి గాలించడం జరిగింది. మేము దర్యాప్తు చేపట్టిన తర్వాత మాకు ఉన్నటువంటి సమాచారం మీద అలాగే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మాకు కొంతమంది వ్యక్తులు ఇక్కడ నర్సీపట్నంకి వచ్చి ఆ దొంగతనం జరిగినట్లుగా తెలిసింది. దాని మీద ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేసుకొని ఈరోజు ఉదయం మనకి గాడి సత్యవతి అలియాస్ శాంతమ్మ అనకాపల్లికి చెందిన ఒక ఆవిడ, అలాగే షేక్ చాన్ బాషా సన్ ఆఫ్ మస్తాను, ఆయన కూడా అనకాపల్లి, నేటివ్ ఆఫ్ రాజమండ్రి ఏరియా, వాళ్ళిద్దరూ కలిపి ఒక ఆటోని హైర్ చేసుకొని ఆటోలో ప్రయాణికుల్లాగా వస్తూ వాళ్ళతో పాటు ఎక్కిన ప్రయాణికుల దగ్గర ఈ బంగారం దొంగిలించడం అనేది వాళ్ళకి ఒక అలవాటైనటువంటి వృత్తి. ఈ దొంగిలించడంలో వాళ్ళు ఇదివరకు కూడా ఒక 5-6 కేసులు గోపాలపట్నం, చోడవరం, మల్కాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఈ పాత నేరస్తులను మేము గుర్తించి వాళ్ళ కదలికలను గుర్తించుకొని ఈరోజు ఉదయం మనం ఇన్ఫర్మేషన్ మీద తున్ రోడ్లో వాళ్ళు ఆటోలో వెళ్తున్నారంటే మేము వాళ్ళని చేసి వాళ్ళని వెహికల్ చెకింగ్లో ఆపి పట్టుకోవడం జరిగింది. ఏదైతే బంగారం ఉందో ఈ 60 గ్రాముల బంగారం, 2 గాజులు, అలాగే ఈ మెడలో 2 పేటల చైను అండ్ చెవిదిద్దులు కూడా మనం ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ముద్దాయిల్ని మనం కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నామండి. కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. థ్యాంక్ యూ. కరోనా సమయంలోనూ సంక్షేమం కేసీఆర్ ఘనత. నిరంజన్ రెడ్డి వన్పర్తి మున్సిపాలిటీ రామాలయం చౌరస్తాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, కరెంట్ సామర్థ్య వృద్ధితో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, రైతులు, యువత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. వన్పర్తి జిల్లా అవసరం లేదని సీఎం వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. 2 లక్షలు అయిందా? వస్తేనేమో బంగారాన్ని పాపం పేదలు బంగారం అంటే కొనుక్కుందామన్న శక్తి లేనటువంటి వాళ్ళు ఆశ, నేను తప్పు పట్టాను, వాళ్ళకి లేదు కాబట్టి ఆశపడ్డారు, వస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ ఇట్లా ఇవ్వలేను అనేటువంటిది తెలిసి ఈ భూగోళంలో ఎవరు, ఏ పాలకులు, ఏ రాజ్యంలో ఎవరు కూడా రాజుల కాలం నుంచి వాళ్ళ దాకా ఎవరు కూడా ప్రజలకు బంగారం ఇస్తాను ఎవరు చెప్పలే, ఇవ్వలేదు కూడా, సాధ్యం కూడా కాదు. కానీ మనం నమ్మినందుకు మోసపోతుంది. రైతుల్ని ఎంత మోసపెట్టింది? దేశంలో రైతుల్ని, తెలంగాణ రైతాంగాన్ని చూసి, తెలంగాణ వ్యవసాయాన్ని చూసి దేశం అప్పులపోయింది. ప్రధానమంత్రి మోడీ గారు పంటలు కొని రైతు బీమా ఇచ్చి, దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోనికే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చి, ఇంత 5వ సీజన్ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఒకసారి ఇచ్చిన రైతు బంద్ లేనే లేదు. మీరు అర్జెంటుగా బ్యాంకులకు పోండి, రుణం తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు మీకు సంతకం పెట్టేస్తారు, 2 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడతాయి, రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులు ఆశపడ్డారు. అది ఎందుకు ఆశపడుతున్నాయంటే ఏమో సార్ ఇస్తారేమో అని ఆశపడితే ఏం చేస్తామని. ఇవాళ అదే రైతులు రుణమాఫీ కోసం బ్యాంకుల కాడికి పోయేటువంటి పరిస్థితి ఉంటుందేమో ఆశించారు. కానీ ఒక్క పిండి బస్తా కోసం దుకాణాల కాడపోయి, సొసైటీ షాపుల కాడపోయి రోజుల తరబడి చెప్పులు కట్టి లైన్లలో నిలబడే దుస్థితి వస్తుందని తెలంగాణ రైతాంగం మాత్రం ఊహించి ఉండరు. ఇలా వాళ్ళు ఎంత ఆగ్రహంగా ఉన్నారు. మీరు ఎవరినన్నా పలకరేయండి, ముసలమ్మలు వాళ్ళు పలకరేయండి, అక్కజల్లను పలకరేయండి, రైతులు పలకరేయండి, విద్యార్థులు పలకరేయండి, నిరుద్యోగులను పలకరేయండి. విపరీతమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఏడాది లోపలనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినారు. ఇవన్నీ గ్యారంటీ కార్డులో పెట్టినారు. ఇది మా గ్యారంటీ అని రాహుల్ గాంధీతోనా, సోనియాతోనా, ప్రియాంకతోన, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోన, వాళ్ళ అధ్యక్షుడు ఖర్గేతోన చెప్పించినారు, సభలలో చెప్పించినారు, ప్రజలను నమ్మబలికినారు. ఇవన్నీ మేము అమలు కరెంటు మీరు ఇంతే కాలిస్తే ఇంతే వస్తుందని చెప్పి నమ్మినారు. నిజమే అన్నారు. కొన్ని బిల్లులు వచ్చినాయి, తర్వాత చూస్తే మీకు ఎక్కువ వచ్చిందని
వెనకటి నుంచి ఫ్రీ ఇచ్చినటువంటి మొత్తం కలిపి అధిక బిల్లు చేతిలో పెట్టిపోతున్నది. మీకు వచ్చింది ఇంత బిల్లు కట్టాల్సిందే, లేకుంటే కరెంట్ కట్ అవుతుంది. కరెంట్ కట్ అవుతుంది అని చెప్పిస్తుంది కలెక్టర్. నువ్వు కట్టకపోతే అది కరెంట్ కట్ అయిపోతుంది. ఇది దురవస్థ. ఎలా మరి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని వంచిస్తే ఇలా అశోక్ నగర్లో కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ వేల మంది విద్యార్థులపై చూపిస్తున్నాం. ఏ నిరుద్యోగ యువకులైతే ఈ సర్కారును నమ్మి అధికారం ఇచ్చినారో, ఓటేసినారో, ఇండిళ్ళు తిరిగిన నిరుద్యోగ యువకులు పాపం అమాయకంగా నమ్మినారు. వాళ్ళు కూడా ఇతర ప్రజలందరూ నమ్మినట్లు నిరుద్యోగ యువకులు కూడా అమాయకంగా నమ్మినారు కాంగ్రెస్. అది నిజంగానే వస్తాయి 2 లక్షల కొనులని ఎలక్షన్లప్పుడు ఊరూరికి ఏరికేరికి నిరుద్యోగ యువకులు చాలా మంది. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం అరకొండలోని ప్రసిద్ధ అరగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. అరగొండ శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం నుంచి అర్ధగిరి వరకు భారీ ర్యాలీతో అధిక సంఖ్యలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హస్తకళ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ హాజరుగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. నూతన పాలక మండలి చైర్మన్ గా ఏ రఘుపతి ప్రమాణ స్వీకారం చేయగా, బోర్డు సభ్యులుగా వినాయకం, సుబ్రహ్మణ్యం, విభాకర్ శాస్త్రి, శోభ, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, శ్రీధర్ నాయుడు, రాధిక, గుణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ అర్ధగిరి క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిణి అర్ధగిరి వీరాంజనేయ స్వామి మహిమ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తున్నారని, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, మన కలిగిరి మురళీమోహన్ గారు, మన అధ్యక్షులు వెంకటేష్ చౌదరి గారు నా మీద నమ్మకం ఉంచి ఈ పదవిని నాకు ఇచ్చినందువల్ల నేను ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉన్నాను. కానీ ఈ ఉత్సాహం ఇంతటితో కాదు, ప్రతి ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి ఒక డోనర్లు అయితేమి, ఒక భక్తులు అయితేమి, ప్రతి ఒక్కరిని ఇక మనం గుడిని అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మురళీమోహన్ గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి, కొంచెం కాదు ఎంతో నమ్మకం ఉంచి మురళీమోహన్ గారు, మన వెంకటేష్ చౌదరి గారు, పరమమ్మ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.